గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్ రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు వచ్చిన గెస్ట్ లిటిల్ హార్ట్స్తో మనందరి హార్ట్స్ అనేది కూడా గెలుచుకొని ఇంకా ఎన్నో హార్ట్స్ని గెలుచుకునే మరి ఆ వేలో కూడా ఉన్నాడు ఆ డైరెక్టర్ సాయి మార్తాండ్. మరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ మనోడే అనమాట. ఆఖరికి అందులో యాక్ట్ కూడా చేశాడు. నిఖిల్ అని పిలవాలా లేదా సాయి మార్తాండ్ అని పిలవాలా అర్థం కావట్లేదు. ఆ మూవీ చూసిన తర్వాత మాట్లాడేద్దాం మనోడితో. హాయ్. హాయ్ బ్రో. హాయ్ ఎలా ఉన్నావు సాయి బ్రో? బాగున్నారు. ఫైన్, హ్యాపీ. ఫుల్ హ్యాపీయా? హ్యాపీ. కానీ అంత హ్యాపీనెస్ ఏం కనిపించట్లేదు. అలసిపోయడం వల్ల తక్కువ అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. దగ్గు 2 days నుంచి ఒంట్లో బాగాలేదు, బట్ యా వెరీ హ్యాపీ. కానీ మన బనివాస్ గారు చెప్పారుగా, 2 వారాల వరకు నిద్రపోకుండా అమ్మా అని చెప్పేసి అదే ట్రెండ్లో ఉన్నారా? సార్ అయితే చెప్పారు, నిజంగా అలాగే ఉండాలి. ఇంకా 1 week మీ మంచిగా నిద్రపోయి 3 వారాలు అవుతుంది. కానీ ఫేస్లో అది మాత్రం కనిపించట్లేదు. ఫుల్ హ్యాపీ. యా ఆ జోష్ కోసం పరిగెడుతున్నప్పుడు యా. ప్రేక్షకుల ముందుకి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అసలు ఊహించారా? నేను రాసినప్పుడు ఐ నో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, అంతవరకు నాకు తెలుసు. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వరకు తెలుసు. తీస్తున్న టైంలో నరేషన్స్ ఇస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, పక్కా హిట్ అన్నారు. సో సూపర్ హిట్ కన్నా తక్కువ అయితే మటుకు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఆదిత్యకి చెప్పేది లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, మన చేతిలో లేదు కదా అన్నాడు. బట్ స్టిల్ ఎక్కడో లోపల సూపర్ హిట్ అయితే చాలు అనుకున్నా. ఇది మరీ చేయి దాటిపోయింది ఈ సినిమా. అంటే ఏ రకంగా? నేను 100 ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మరీ 200-300 ఉంది. సో అది ప్రాబ్లం. 100 అనుకుంటే యా 200-300% ఎక్కువైపోయింది. సో ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అంటే మూవీ ముందు కూడా ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ రెస్పాన్స్ కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే ఉంటుంది. అయితే ఆ టైంలో మీరు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకున్నారు, అండ్ అలాగే ప్రేక్షకుల వరకు కూడా ఎంతవరకు వస్తుంది కలెక్షన్స్ వైజ్గా అనుకున్నారు? సెకండ్ రోజు వేసినట్టున్నాం త్రిబుల్ ప్రీమియర్. ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ. నవ్వుతారని నాకు తెలుసు. ఫస్ట్ 20 minutes కొంచెం నార్మల్గానే ఉండింది. ఎప్పుడైతే కోచింగ్ సెంటర్ నుంచి టుక్ ఆఫ్, నవ్వులు చిన్న చిన్న చక్కల్స్ చిన్న చిన్న లాఫ్స్ ఉండే. కానీ కోచింగ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఆ ఇంక్ సీక్వెన్స్ నుంచి నవ్వారో ఇంకా లైట్ తీసుకున్నా. దీనికి నవ్వారంటే ఇంక మొత్తం నవ్వుతారు అని. సెకండ్ హాఫ్ మొత్తం బ్లాస్ట్ ఉండే. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ, వెరీ కాన్ఫిడెంట్. నాకు అవుట్పుట్ మనం డెలివర్ టైంకి చేస్తామా లేదా అనేది భయం తప్పితే కాంటెంట్ పరంగా ఇప్పుడు అంత డౌట్ఫుల్గా ఏం లేదు. మినిమం గ్యారంటీ సినిమా అయితే తీసినామని అయితే నాకు ఉండే. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇదంతా నాకు బోనస్. నేను రాసినప్పుడు నాకు ఒక సినిమా తీయాలి, 2 గంటలు సినిమా తీయాలి, ఓటీటీలో వస్తే చాలు. అది హిట్ అవ్వాలి అది ఏం లేకుండా నాకు ఆ సినిమా చూసి ఇంకో సినిమా ఆపర్చునిటీ వస్తే చాలు అనుకున్నా. ఇది మరీ లాంగ్ జంప్ ఇది. ఓకే, ఎక్కడ ముక్కున్నారా కానీ గట్టిగా ముక్కున్నట్టున్నా. ముక్కుకుంటాలో ఏం లేవండి, అంత పెద్దగా ఏం నమ్మను. ఓకే. కానీ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మిమ్మల్ని బాగా నమ్మిన పర్సన్ మీకు ఆల్రెడీ నెక్స్ట్ మూవీకి కూడా అడ్వాన్స్ చెక్ ఇవ్వడం ఏంటి అసలు? జయపతి బాబు గారు సినిమాలో ఫాదర్ రోల్ చేయాలి, ఆయనకి నరేషన్ ఇచ్చాను. విపరీతంగా నచ్చింది సినిమా. ఆయనకి కొన్ని విషయాల వల్ల చేయలేకపోయారు. తర్వాత మేము హీరో ఇల్లు షూట్ చేస్తున్నప్పుడు పక్క ఇంట్లోనే సార్ కూడా ఇంకేదో కోఇన్సిడెంటల్గా ఇంకో సిరీస్ షూట్ చేస్తున్నారు. ఓకే. సో కలిసాం అలాగా. మళ్ళీ హీ కేమ్ టు అవర్ సెట్, మార్తాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నేను మాట్లాడి విష్ చేసి, నా బర్త్డే అయింది. నా బర్త్డే ఆయన కెరీర్లోనే అయ్యింది. ఓకే. సో ఆయనకు సమ్వేర్ హీ లైక్డ్ మీ అలాట్. వైల్ నరేషన్ నేను మొత్తం యాక్ట్ చేసుకుంటూ చెప్తా, అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చెప్పిన ఆయనకి. సో ఆయనకి చాలా నచ్చింది అది. నువ్వే చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నారు ఈ సినిమాలో. లేదు సార్, నేను అంత యాక్టింగ్ ఫస్ట్ సినిమా అంత యాక్టింగ్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అన్నాను. సో తర్వాత ఆయన ఏం చేశారంటే, కుదరలేదు మా ఇద్దరికి, బ్రేకప్ మెసేజ్లో మెసేజ్లు పెట్టుకున్నాం వాట్సాప్లో. తర్వాత ఈ సినిమా షూటింగ్ అప్పుడు కలిసాం, లిటిల్ ఆర్ట్స్కి కలిసిన ఫిబ్రవరిలో. హీ టోల్డ్ మీ, మార్తాండ్ నేను షూట్ మధ్యలో నేను శ్రీలంకకి ట్రిప్కి వచ్చాను, నాకు నువ్వే మైండ్లో కానీ వస్తున్నావు, ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగా నాకు నువ్వే గుర్తొస్తున్నావు నాకు, మనం సినిమా చేద్దాం మార్తాండ్ ఒకటి అంటే. సార్ డెఫినెట్గా చేద్దాం సార్, ఏమైనా నెక్స్ట్ సినిమాలో కామెడీ సినిమానే చేద్దాం మనం, మళ్ళీ కామెడీ రోలే చేద్దాము. పక్కా సార్, పక్కా చేద్దాం సార్ మనము అని చెప్పారు.
బట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు నీ సినిమాతోనే. సో అగైన్ 1 వీక్ తర్వాత ఐ మెట్ హిమ్. కలిసిన తర్వాత హీ సెడ్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళ జగపతి బ్యానర్, జగపతి పిక్చర్స్ బ్యానర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం మా నాన్నగారిది అని చెప్పారు. అవునా సార్, ఆలోచించుకో అన్నారు. సార్ షూర్ సార్, అడ్వాన్స్ ఏం వద్దు సార్ అని కూడా అన్నాను. హీ సెడ్ నో, టేక్ ఇట్, ఇట్స్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఓకే అన్నారు. సో ఆయన ఇచ్చారు అప్పుడే ఫెబ్ ఎండింగ్కి. ఆ రోజు నా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి వచ్చింది బయటకి. ఈటీవీ అనౌన్స్ దేర్ 14 ఫిలిమ్స్ అండ్ దిస్ ఈస్ వన్ అమంగ్ దేర్ ఫిలిమ్స్. సో ఆ రోజు పోస్టర్ రావటం, చెక్ తీసుకుంటాం. ఐ థింక్ ఫస్ట్ పోస్ట్ సినిమా రిలీజ్ ముందే చెక్ తీసుకున్నాను నెక్స్ట్ సినిమాకి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు. ఎంత వచ్చింది బ్రో? ఎంత ఇచ్చారు అడ్వాన్స్? చెప్పకూడదు బ్రో, మమ్మీ చెప్పొద్దని చెప్పింది. మమ్మీ చెప్పొద్దని మమ్మీ చెప్పొద్దని చెప్పింది. ఓకే, బిగ్ అమౌంట్. మై ఫస్ట్ ఫిల్మ్ రెమ్యునరేషన్. ఓకే, రెమ్యునరేషన్ తక్కువే బట్ యా మై ఫస్ట్ అడ్వాన్స్ వాజ్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. చిన్న అమౌంట్ అంటే నాకు పెద్దదే, నాకు చాలా ఎక్కువ. యా, అండ్ ఈవెన్ స్టేజ్ పైన కానీ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు థ్యాంక్స్ మీట్లో కానీ ప్రీవియస్గా మొత్తం అన్నీ చూస్తూ ఉంటే ఈ మూవీకి ఇంత బడ్జెట్ అయిందని కూడా మీరు పబ్లిక్గా మెన్షన్ చేయడము, అంటే ఈ బడ్జెట్లో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఓవర్ బోర్డ్ ఎక్కడైనా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఫస్ట్ నుంచి ఇది ఒక ఫిగర్, ఒక లైన్ అనుకున్నారా? అంతే. అంటే ఈటీవీ దాంట్లో 2 నుంచి 3 crores 4 కూడా వెళ్ళినట్టుండే కొన్ని బడ్జెట్స్, నాకు తెలీదు. బట్ ఈ బడ్జెట్స్ దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, సిరీస్ కానీ చేస్తున్నారు. నన్ను అడిగితే చాలా ఎక్కువనే అండి. 2.4 అంటే చాలా ఎక్కువ. బడ్జెట్ బాగా ఇచ్చారు. నేను అయితే అడిగాను, ఎందుకైతే ఇంత 2 కోట్ల లోపల తీయలేమా సినిమా అంటే, అయితే మరదా బయట ఖర్చులు ఎట్లున్నాయి, కరెక్ట్ సరిపోతుంది, ఇది నేను లెక్కలు వేసినా కదా అని. ఎగ్జాక్ట్. యా, సో అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది బ్రో. నేను 30 లక్షలు ఇద్దాం అనుకున్నా బ్రో ఇది. దేవుడు స్వామి. ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే, యూసీ రాజీవ్ కనకల్ గారు కేమ్ ఆఫ్టర్, తర్వాత వచ్చారు కదా. నేను ఈటీవీ పిక్ చేసిన తర్వాత, ఈటీవీ పిక్ చేయకముందు ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ వెరీ డీసెంట్ 30 lakhs. ఓకే, రోడ్లే ఉన్నాయి, ఇల్లు ఉంది, కోచింగ్ సెంటర్ ఉంది, ఇవి దొరకవా బయట? దొరుకుతాయి. తీయచ్చు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిలిం విత్ 30 lakhs. పెళ్లి చూపులు మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 60 lakhs. ఇప్పుడు ఎఫ్ఎక్స్ కెమెరా ఉంది, మంచి కెమెరాని తెచ్చుకుంటే ఎఫ్ఎక్స్ కెమెరాతో తీసిన మనకు పెద్ద తేడా తెలియదు. నార్మల్ డే మ్యాన్కి ఎఫ్ఎక్స్ కెమెరాతో తీస్తే మనకేం ఐడియా అర్థం కాదు ఆడికి. కానీ ఒక్కసారి కథలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత అది దేంతో తీశాడు, ఎలా తీశాడని మాత్రం పట్టించుకునే సందర్భాలు. ఈవెన్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా, మీరు చెప్పారు చూసారా, ఆ బెంగళూరు సీన్స్ మొత్తం కూడా మీరు తీసిన FX3 కెమెరాతో అని చెప్పేసి, అండ్ దాని గురించి ఆ వీడియో అనేది కూడా చూసేటప్పటికి వావ్ అని అనిపించింది. అంటే మన బెంగళూరులో పెద్ద కెమెరా సెటప్ రోడ్డు మీద కొంచెం కష్టం కదండి. సో బట్ అదే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. బెంగళూరు పోర్షనే హైలైట్ ఇప్పుడు సినిమాలో. ట్విట్టర్లో చూస్తున్నాను, ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. సో యా, అదే అంటున్నా, యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిల్మ్. నేను చెప్తున్నా కదా, కమింగ్ 2 yearsలో 3 yearsలో ఎవడో ఒకడు వచ్చి 30 lakhsలో సినిమా తీస్తాడు, పెద్ద హిట్ కొడతాడు, అందరూ మళ్ళీ అబ్బాయి వైపు ఉరుకుతారు. ఫస్ట్ నాకు అది చేయాలండే. 50 lakhs 60 lakhsలో తీయచ్చు, డెఫినెట్లీ ఇయర్స్. 2.4 crores ఈజ్ ఎ డూయబుల్ బడ్జెట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఓకే, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. కానీ ఆ ట్రాన్సిషన్ అది సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. అంటే ఏంటి యాక్టింగ్ అనేది ఉందా ఇన్బిల్ట్గా, చేద్దామనే ఆలోచనలు కానీ కంటిన్యూ చేద్దామన్నా? ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ పాత్ర లాస్ట్లో చమక్కని మెరిశారు. సో నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది, అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రీ తెలుగు గాయ 10 ఇంట్లో 5 హీరో అవ్వాలని ఉంటుంది. ఆ షోకి అయితే ఉండే. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్, రామ్-కామ్ రాశాను. రాస్తున్న 20 pagesకి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది. 2019-2020లో. ఓకే, అప్పటికి జాతిరత్నాలు రాలేదు. ఏజెంట్ సాయిశ్వర ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అని చెప్పి అనుకుని రైటింగ్ బెటర్ చేస్తున్నాయేమో అనిపించింది నాకు. ఓకే,
అలాగైపోయింది. ఎప్పుడైతే జగపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు ఆ! ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద యాక్టర్, ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా? మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం ఆ పురుగు స్టార్ట్ అయింది. ఆ! ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నదేంటంటే, "నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే. నన్ను హీరో కింద చేయమన్నా ఓకే. వేరే ఎవరినో తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే. ఓకే. యాహ్! నీ స్టైల్‌లో చెయ్యి" అన్నారు. ఐ థింక్ వెన్ యూ హావ్ ఆపర్చునిటీ వై నాట్? అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా అండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలిని మైండ్‌లో పెట్టుకొని అలా రాసారా? లేదు. ఆ! నోబడీ. మైసెల్ఫ్. హ్మ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. ఓకే. నాలాగే మాట్లాడతాడు. సో, నేను ఎవరిని మైండ్‌లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే వీళ్ళతో పెట్టుకొని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఓకే. ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. నాకు ఆ పర్సన్ పర్సనల్‌గా తెలవదు. అతని గురించి ఎలా రాస్తాము? ఓకే. యాహ్! ఓకే. చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా! సో, పలానా అంటే యాక్టర్‌ని పెట్టుకొని ఊహించుకొని రాసాను అని చెప్పేసి. ఆ కైండ్‌లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశానని చెప్పాను కదా! హ్మ్. రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండు అనిపించింది. హ్మ్. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో, రాస్తున్న టైంలో మనకే అనిపిస్తది. ఒక సీన్ వచ్చినా మనకే ఎవడో ఒకడు తడతాడు. యాహ్! సో, అట్లా. అండ్ తమిళ్ ఇండస్ట్రీలో గానీ, మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ ఎన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటదా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలనా? హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు రావు అంత బ్రో? అంత ఎక్కువ డబ్బులు రావు కదా! ఇప్పుడు 'లిటిల్' పెద్ద హిట్. ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఓకే. డెఫినెట్‌లీ. సో, డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటది గానీ, యాక్టర్ చెక్ తక్కువే ఉంటది. హ్మ్. యాహ్! కింగ్ మీరు కింగ్ మేకర్. ఓహ్! డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా! అదంతేం లేదండి. యాహ్! నైస్. అండ్ మౌలి ఎప్పుడొచ్చాడు? అసలు ఈ సీన్‌లోకి కానీ అసలు? మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు. హ్మ్. తను మౌలి రూమ్‌మేట్స్. హ్మ్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం. అది కూడా ఈటీవీలో పిచ్ చేసాం. అది కూడా రామ్ కామ్ కిందే వస్తది. అది కూడా. హ్మ్. ఇట్స్ ఎ లవ్ స్టోరీ, కొంచెం సీరియస్ లవ్ స్టోరీ. బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాస్ ఫన్నీ యాస్ 'లిటిల్ హార్ట్స్'. సో, అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే ఓకే. లైక్డ్ ఇట్. దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అయితుంది. హ్మ్. ఆ టైంలో 'లిటిల్ హార్ట్స్' ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్ ఇలాగ అయిపోయింది. ఐ హావ్ 2 పీపుల్ ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక ఇద్దరు యాక్టర్స్ ఉండే. హుహు. వాళ్ళ ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వటానికి అతని కాంటాక్ట్ తీసుకున్నా. హ్మ్. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. ఆ! నేను కలవాలనుకున్నప్పుడు అతను